ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ సార్. షటప్ శిరీష. మీ ఆవిడ గురించి మీరింకా భ్రమల్లో బ్రతుకుతున్నట్టున్నారు. ఆవిడ గారి పాటికి ఎవడో ఒకరితో సెటప్. నోర్మోయ్. ఇంకొక్కసారి నా వైఫ్ గురించి తప్పుగా మాట్లాడావంటే ఆడదానివని కూడా చూడను, చంప పగలగొడతాను. అయినా నువ్వు ఆడదానివేనా? మరో ఆడదాని గురించి అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? తన క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి నీ క్యారెక్టర్ సరిపోదు. సీతాదేవి గురించి మాట్లాడడానికి నీలాంటి శూర్పణఖలు సరిపోరు. మేము దూరం అయ్యి 5 సంవత్సరాలైనా తను వేరే పెళ్లి చేసుకునే ఆలోచనలో కూడా లేదు. భర్తను ప్రేమించే విషయంలోనూ, కుటుంబం కోసం త్యాగం చేసే విషయంలోనూ నా భార్య తర్వాతే ఏ ఆడదైనా. మా మధ్య వచ్చిన ఎడబాటు తాత్కాలికమైనది, శాశ్వతమైనది కాదు. మేం మళ్ళీ కలుస్తామన్న నమ్మకం నాకుంది. తనంటే నాకు ప్రాణం, నేనంటే తనకీ ప్రాణం. ప్రాణం అన్న మాట కూడా చిన్నదవుతుంది. ఆమె కోసమే నా జీవితం అంతా అంకితం చేస్తాను. డు యు అండర్స్టాండ్? మీ మధ్య ఇంకా అంత బాండింగ్ ఉందని తెలియక మీ భార్య గురించి తప్పుగా మాట్లాడాను. ఐఎమ్ రియల్లీ సారీ సార్. నా మీదున్న ప్రేమ చచ్చిపోలేదు కాబట్టే ఆ శిరీష మీద నీ కోపం వచ్చింది. నువ్వు నాలా బయటపడ్డం లేదు, అంతే తేడా. కీస్ పోలేదు, నేనే దాచాను. మనం సరదాగా కారులో తిరగచ్చనే ఉద్దేశం.